ఎంతో కష్టపడి ప్రపంచ స్థాయిలో భారత్ కి బంగారు పతకాన్ని సాధించిన జ్యోతి ఎర్రాజీ గారు ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నానికి చెందిన ఒక పేద కుటుంబంలో జన్మించారు. తన తండ్రి సెక్యూరిటీ గార్డ్ గా పని చేసేవారు. అయితే తనకి చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. తన టాలెంట్ ని గుర్తించిన పీటీ మాస్టర్ తనని హర్డిల్స్ వైపు ప్రోత్సహించారు. ప్రాక్టీస్ కి కావాల్సిన బేసిక్ ప్రొఫెషనల్ రన్నింగ్ షూస్ కూడా లేకపోవడంతో నార్మల్ షూస్ తోనే ప్రాక్టీస్ చేసేది. దీంతో రెగ్యులర్ గా తనకి ఇంజురీస్ కూడా అయ్యేవి. ఆడపిల్లకి ఇవన్నీ అవసరమా అంటూ చుట్టుపక్కల వాళ్ళు చాలా సలహాలు ఇచ్చారు. కానీ జ్యోతి గారు మాత్రం తన ఫ్యామిలీ సపోర్ట్ తో పరిగెడుతూనే పెరిగారు. తన జీవితంలో వచ్చిన ఎన్నో హర్డిల్స్ ని ఎదుర్కొంటూ హర్డిల్స్ పైనుండే ఎగురుకుంటూ దూసుకెళ్లింది. ఫైనల్ గా తన కన్సిస్టెన్సీ అండ్ హార్డ్ వర్క్ తో ఎన్నో నేషనల్ ఛాంపియన్షిప్స్ విన్ అవ్వడంతో ఎన్నో మెడల్స్ తన మెడని చేరాయి. ఎన్నో ప్రశంసలు తన చెవులను తాకాయి. అయితే రీసెంట్ గా 2025లో ఏషియా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ లో 100 మీటర్స్ హర్డిల్స్ ని కేవలం 12.96 సెకండ్స్ లో పరిగెత్తి ప్రపంచ స్థాయిలో మన ఇండియాకి గోల్డ్ మెడల్ అందించింది. అండ్ ఈ ఘనత సాధించిన ఫస్ట్ ఇండియన్ ఉమెన్ గా రికార్డు కూడా క్రియేట్ చేసింది. నేడు ఎంతో మంది అమ్మాయిలకు ఆశా జ్యోతిగా మారిన జ్యోతి గారికి హార్టీ కంగ్రాచులేషన్స్ చెబుతూ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి.